హలో ఆల్ వెల్కమ్ టు నెస్ట్ లైవ్స్. మీ అందరూ ఎలా ఉన్నారు? అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసరికి నెస్ట్ లైవ్స్. కానీ మీ అందరూ నన్ను పిలవాలనుకుంటే మీరు కీర్తులు అని నన్ను పిలవచ్చు. కీర్తులు ఆర్ కీర్తి అన్న పిలవచ్చు. ఈ మాల్ చూసినప్పుడే మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. నెక్సెస్ మాల్‌కి ఫ్యామిలీతో వచ్చాను ఈరోజు. మెయిన్ షాపింగ్ కన్నా మెయిన్ ప్రయారిటీ అయితే ఏసీ తీసుకోవాలని చెప్పేసి బజాజ్ ఎలక్ట్రానిక్స్ కోసం వచ్చాము. అండ్ ఇక్కడ స్టార్టింగ్‌లోనే ఫస్ట్ ఫ్లోర్‌లో మాకీ క్యాటలాగ్ కనిపించింది. నాకైతే చాలా నచ్చింది ఆ అవుట్‌ఫిట్ అంతా కూడా. కానీ టూ మచ్ ఆఫ్ ఎక్స్‌పెన్సివ్ అనిపించింది అవుట్‌ఫిట్. బ్రాండెడ్ అంటే అంతేనేమో! అదేంటో అలవాటు నాకు తెలీదు. ఎప్పుడు ఏ మాల్‌కెళ్ళినా సరే ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం ఓవర్‌వ్యూ అంతా ఇలా చూస్తూ ఉంటాను. ఎప్పుడు మాల్‌కొచ్చినా హడావిడిగా కాకుండా ప్రతీదీ కూడా ఎక్స్‌ప్లోర్ చేసి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడు నెక్సెస్ మాల్‌లో ఏదో ఒక సేల్ అనేది నడుస్తూ ఉంటుంది. నాకు మాల్ అంటే షాపింగ్ కన్నా ఇలాంటి టాయ్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకే తెలియకుండా ఒక చిన్న పిల్లనయిపోతాను ఇలాంటి టాయ్స్ చూసినప్పుడు కొన్నిసార్లు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అయితే చాలా బావున్నాయి. కానీ కొన్ని రీజనబుల్‌గా ఉన్నాయి. కొన్ని చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. 50% ఆఫర్ అన్నారు. కానీ కొన్నిటికే అప్లికేబుల్ అక్కడ. ఇలా ఎప్పుడు ఆఫర్స్ పెట్టినా సరే 50%, 40% ఫ్లాట్ ఉంటుంది. డిస్కౌంట్ ఉంటుంది. కానీ మనం కేర్‌ఫుల్‌గా మనం చూసుకొని మనం కొనుక్కోవాలి కొనుక్కున్నప్పుడు. ఎందుకంటే కొన్నిటికే అప్లికేబుల్ అవుతుంది. లాస్ట్‌లో మళ్ళీ చెప్తారు కొన్నిటికి అప్లికేబుల్ లేదు అని. అండ్ ఇక్కడ ఈ శారీ అవుట్‌ఫిట్ అయితే నాకు బాగా నచ్చింది. చాలా డీసెంట్ లుక్ ఉంది. నీరూస్‌లో కూడా మంచిగా ఉంటాయి. మనం అప్పుడప్పుడు కొన్ని కలెక్షన్స్ అయితే చాలా రీజనబుల్‌గా కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు నెక్సెస్ మాల్‌కెళ్తే నీరూస్ కూడా ట్రై చేయండి. ఇంకిప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్‌కి అయితే వచ్చేసాము. నేను ఏసీతో పాటు ఒక జ్యూసర్ కూడా నేను చూసాను. నాకిది చాలా నచ్చింది. అక్కడ ఎంఆర్‌పీ ప్రైస్ అయితే 3500 ఉంది. అండ్ ఆన్‌లైన్‌లో కూడా నేను చెక్ చేశాను. 3800 అలా ఉంది. బట్ ఇక్కడ 2500, 2300 కూడా అలా ఉన్నాయి. వేరియేషన్ అయితే కొంచెం మనకి 1000 డిఫరెన్స్‌లో కూడా కొంచెం కంపేర్ చేస్తే ప్రైస్ కూడా కొంచెం ఇక్కడే తక్కువ అనిపించింది. ఈ ఐరన్ స్టీమర్ కూడా చాలా తక్కువనిపించింది. లైక్ 6800 ఆఫర్ ప్రైస్‌లోనే మనకొస్తుంది. అది ఎంఆర్‌పీ ప్రైస్ అయితే 7700 సంథింగ్ ఎంతో ఉంది. ఆన్‌లైన్‌లో కూడా నాకు ఎక్కువ అనిపించింది. అండ్ వేరియేషన్ అయితే చాలా ఉంది. ఆన్‌లైన్ కానీ ఫిజికల్‌గా ఇక్కడ స్టోర్‌లో కూడా. కొన్ని ప్రొడక్ట్స్ ఎక్కువే ఉంటాయి కాదనట్లేదు. బట్ మనం మంచి బడ్జెట్ పెట్టినప్పుడు మంచి ప్రొడక్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఏ ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ అయినా మన ఫిజికల్‌గా వచ్చి తీసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కలెక్షన్ అంతా కూడా నాకు చాలా నచ్చింది. లైక్ మన ఏ ప్రొడక్ట్ మీదైనా సరే మనకి మినిమమ్ డిస్కౌంట్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. మీ అందరికీ అనిపించొచ్చు ఏసీ తప్ప మిగతావన్నీ కూడా షాపింగ్ చేస్తున్నానని. ఏసీ కోసం మేము ఆల్రెడీ ఇంట్లోనే ఫిక్స్ అయ్యి వచ్చాము. ఎల్‌జీ మోడల్ 5 స్టార్ కావాలని. అదైతే ఫిక్స్ అయ్యి ఇక్కడికొచ్చాము. అండ్ ఫైనల్లీ ఏసీ అయితే బిల్ పేమెంట్ కూడా అయిపోయింది. మా హస్బెండ్ హ్యాపీనెస్సే మీరు చూస్తున్నారు కదా! ఈ ఏసీ తీసుకోవడానికి 2 ఇయర్స్ పట్టింది మాకు. ఈ 2 ఇయర్స్ ఎంత ఆలోచించామో ఇది తీసుకోవాలా? వద్దా? అని చెప్పేసి. కొన్నిసార్లు నాకనిపిస్తూ ఉంటుంది మన దగ్గర మనీ ఉన్నా, మనీ లేకపోయినా మనకు యూజ్ అవుతేనే ఆ ప్రొడక్ట్ తీసుకోవాలని. ఇదే ఏసీ మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఎల్‌జీ 5 స్టార్ మోడల్. ఆన్‌లైన్ కన్నా మాకు స్టోర్‌లో కొంచెం డిస్కౌంట్ కూడా వచ్చింది. లేటెస్ట్ మొబైల్స్ ఏమొచ్చాయని చెప్పేసి మొత్తం అంతా కూడా ఇక్కడ శాంపిల్ మొబైల్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తున్నాను. ప్రతి బ్రాండెడ్ మొబైల్స్‌కి లేటెస్ట్ వెర్షన్స్ అండ్ అప్‌గ్రేడేషన్స్ చెక్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఏ స్టోర్‌కెళ్ళినా లేటెస్ట్ వెర్షన్స్ అండ్ మొబైల్స్ అప్‌గ్రేడేషన్స్ కంప్లీట్‌గా చూస్తాను. ఎప్పుడు కూడా ఐఫోన్ ఎప్పుడు నా లైఫ్‌లో యూజ్ చేయలేదు. అండ్ ఇది ఏం లేటెస్ట్ వెర్షనో మీ అందరూ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ నుంచి ఓల్డెస్ట్ వెర్షన్ వరకు అన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే చేశారు శాంపిల్ పీసెస్ మాత్రం. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ కోసం లేటెస్ట్ మోడల్ టీవీస్ ఏమున్నాయో మార్కెట్‌లో చూద్దామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము. అండ్ తను కొన్ని మోడల్స్ అండ్ బడ్జెట్ కూడా లిమిట్ పెట్టుకుంది. ఆ మోడల్ ప్రకారం, ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళని ఒకసారి అడిగితే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. క్లోజింగ్ టైమ్ అవ్వడం వల్ల మొత్తం టీవీస్ అన్నీ కూడా అన్ని మోడల్స్ నేను ఎక్స్‌ప్లోర్ చేయడం అవ్వలేదు. నేను ముందే నా బడ్జెట్ లిమిట్ చెప్పాను. ఆ మోడల్స్‌లోనే ఆ లిమిట్‌లోనే నాకు మోడల్స్ అన్నీ కూడా చూపించారు మంచిగా. ఫైనల్లీ ఏసీ అయితే తీసుకున్నాము. వాళ్ళే మనకి సేఫ్‌గా డెలివర్ చేస్తారు ప్రొడక్ట్ అన్నది. ఇంకా ప్రతిరోజు నా పర్సనల్ వ్లాగ్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.